ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసునామంలో మీకందరికీ ఉదయకాల శుభములు. ప్రతిరోజు ఉదయ ప్రార్థన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినిపించెదను. ప్రతి ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచెదను. దేవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రార్థన ఆలకించుము. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు మా వందనాలు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు. ప్రభువా, ప్రతిదినము మమ్మలను కనికరించి కాపాడుతూ పోషించి సంరక్షిస్తున్నావు. మరొక నూతన దినాన్ని దయాకిరీటంగా ప్రసాదించావు. ఈ దినాన్ని చూడకుండా ఎంతోమంది వెళ్ళిపోయారో, ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారో, ఎన్నో కష్టాల గుండా వెళుతూ కన్నులు తెరవలేకపోయారో, కానీ మేము తగని వారము అయినప్పటికీ నీవు మమ్మలను ప్రేమించి కనికరించి సజీవు లెక్కలో ఉంచి ఈ రాత్రి అంతా మంచి నిద్రను, విశ్రాంతిని, బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయముననే నీతి సూర్యుడు అయిన నీ ముఖము చూచి ప్రార్థించడానికి, ఆరాధించడానికి ఇచ్చినటువంటి ఈ దినమునకై మీకు వందనాలు. నీతో ప్రారంభించబడుతున్న ఈ దినం దీవెనకరము, మాకెంతో ఆశీర్వాదకరము, నీకు మహిమకరము తండ్రి. ఈ దినము ఎక్కువగా వాక్య ధ్యానములోను, ప్రార్థనలోను నీ సన్నిధిలో ఉంటూ నీతో గడిపే ధన్యతను ఇవ్వమని ప్రార్థించుచున్నాను. మా పనులలో, మా తలంపులలో, మా రాకపోకడల యందు, మా ప్రయాణాలలో, మా ఉద్యోగాలలో తోడుగా ఉండండి. మా కుటుంబాలలో క్షేమాన్ని, ప్రేమను, ఐక్యతను, శాంతి, సమాధానమును, మీ ఆత్మ సన్నిధిని, మీ అనుగ్రహమును దయచేయండి. పరిశుద్ధాత్మదేవా, మాతో ఉండి మా అవయవములన్నిటినీ మీ స్వాధీనములో ఉంచుకొని మీకు విరుద్ధమైన ఎలాంటి పాపము చేయకుండా కాపాడండి. మేము మీ మాదిరిని కలిగి మీ చిత్తానుసారంగా మీకు మహిమ తెచ్చే వారముగా జీవించుటకు కృపను ఇవ్వండి. మా బిడ్డల ఉద్యోగాలలో, వారి రాకపోకలందు తోడుగా ఉంటూ వారి పిల్లలను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలలో మీరే సెంటర్ పాయింట్గా ఉంటూ నీకు మహిమకరంగా జీవించే భాగ్యమును ఇవ్వమని ప్రార్థించుచున్నాము. మా చిన్నారి బాలికలను మీకు సమర్పించుచున్నాము. వారిని మీరు ఎంతగానో ప్రేమించి చిన్న బిడ్డలను నా దగ్గరకు రానివ్వండి. వారిదే పరలోక రాజ్యం అని చెప్పి ఎత్తుకున్న దేవా, వయసునందును, జ్ఞానమునందును, పెద్దల దయందును, నీ దయందును వర్ధిల్లింపజేయండి. బాలుడు నడవలసిన మార్గము వారికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్న వాక్యం ప్రకారం నీ వాక్యములో పెంచే కృప, జ్ఞానమును తల్లిదండ్రులకు అనుగ్రహించండి. మీ పిల్లలందరూ యెహోవా చేత ఆశీర్వాదం పొందుదురు. నేనే వారిని